హైదరాబాద్లో పలుచోట్ల కుండపోత వాన కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్తో పాటు కూకట్పల్లి, మియాపూర్, చందానగర్లో భారీ వర్షం పడింది. మణికొండ, గచ్చిబౌలి, కొంపల్లిలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. అటు ఎస్ఆర్ నగర్, నిజాంపేట్, సూరారం, కుత్బుల్లాపూర్, జేడిమెట్ల, షాపూర్, చింతల్లో కూడా జోరు వాన పడుతోంది. ఒక్కసారిగా వాన కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఐటీ కారిడార్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కూడా వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు హైదరాబాద్లో ఉన్న పరిస్థితులకు సంబంధించి మా కరెస్పాండెంట్ విక్రమ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. విక్రమ్, చెప్పండి, కరెక్ట్గా మార్చ్ లాస్ట్ వీక్ వచ్చేస్తున్నాం. ఆ టైంలో ఎండాకాలంలో వాన ప్రస్తుతం మనం చూస్తున్నాం. వడగళ్ల వాన కూడా కురిసిందని చెప్తున్నారు. మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ట్రాఫిక్ ఎంతవరకు ఉంది? క్లియర్ చేశారా? బిందు, కర్ణాటక మీదుగా కొనసాగుతున్న ద్రోణి కారణంగానే వాతావరణంలో మార్పులు సంభవించినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రాబోయే 2-3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అయితే హైదరాబాద్లో సరిగ్గా సాయంత్రం వేళ కాగానే ఒక్కసారిగా వర్షం కురిసింది. పలు చోట్ల వడగళ్లతో కూడిన వర్షం కురవడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయింది పరిస్థితి. హైదరాబాద్ మహానగరంలో చిన్నపాటి వర్షం కురిస్తే చాలు వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి. అక్కడక్కడ రోడ్లన్నీ కూడా గుంతలమయంగా మారడంతో వాహనాలు ముందుకు వెళ్ళని పరిస్థితి. ట్రాఫిక్ అయితే చాలా చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఎదురవుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇటు పాత బస్తీ నుంచి మొదలుకొని హైటెక్ సిటీ వరకు కూడా పూర్తిగా వర్షం కురవడంతో చాలా చోట్ల వర్షం కురవడం, కొన్ని చోట్ల కూకట్పల్లి లాంటి ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురవడంతో కొంత ఇబ్బందులు, వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ట్రాఫిక్ క్లియర్, సరిగ్గా ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళే సమయంలోనే వర్షం కురవడంతో ఇళ్లకు చేరుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా రాబోయే 2-3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తాయని చెప్తున్నారు. గంటకు 20-30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవచ్చు అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తంగా రాబోయే 2-3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. బిందు. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.